Good evening, everyone. In this class, I am going to discuss about the debentures, issue of debentures, second unit గురించి డిస్కస్ చేస్తున్నామా. ఈ ఇష్యూ ఆఫ్ debentures లో మనం ఆల్రెడీ ఫస్ట్ బేసిక్ థింగ్, అలాగే బేసిక్ ఇష్యూ ఆఫ్ debentures ఎలా జర్నల్ రాయాలి, ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలి, అలాగే ప్రీమియంతో మనం డిబెంచర్స్ని ఇష్యూ చేసినప్పుడు ఎలాంటి ఎంట్రీస్ని రాయాలి అని డిస్కస్ చేసాం క్లాసెస్లో. ఈ క్లాస్లో మనము డిబెంచర్స్ని డిస్కౌంట్తో రీపే చేస్తున్నప్పుడు మనము ఏ విధంగా ఎంట్రీస్ని రాయాలి, ఇష్యూ చేస్తున్నప్పుడు డిస్కౌంట్ తోటి ఇష్యూ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఎంట్రీస్ని రాయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఇచ్చాము ఆల్రెడీ. స్పోర్ట్స్ లిమిటెడ్ ఇష్యూడ్ 10,000 6% debentures of rupees 10 each. అంటే ఒక్కొక్క డిబెంచర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటున్నారు ఇక్కడ? 10 రూపీస్ ఆ డిబెంచర్ యొక్క పార్ వాల్యూ అని అర్థం. అలాగే రీపే చేస్తున్నప్పుడు ఎంత పర్సెంట్తో మనం రీపే చేస్తున్నాము? 95%తో రీపే చేస్తున్నాం. ఎప్పుడు రీపే చేస్తున్నాం అమౌంట్ని? 30th 6 2000 రీపే చేస్తున్నాం అట్ పార్. అలాగే ₹6 పర్ డిబెంచర్ వాస్ పేయబుల్ ఆన్ అప్లికేషన్కి మనం ఎంత మనీని అప్లికేషన్కి పే చేస్తున్నాం? 6 రూపీస్ని అప్లికేషన్కి పే చేయడం జరుగుతుంది. అండ్ ద బ్యాలెన్స్ ఆన్ అలాట్మెంట్, 6 రూపీస్ని అప్లికేషన్కి పే చేస్తున్నాము, మిగతా బ్యాలెన్స్ అమౌంట్ని ఏం చేస్తున్నాము? అలాట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. 10 రూపీస్ పార్ వాల్యూ అంటే 6 రూపీస్ అప్లికేషన్కి పోతే మిగతాది 4 రూపీస్ మనకి దేని కిందకి వస్తుందేమా? అలాట్మెంట్ కిందకి వస్తుంది. ఓకే. ఇంట్రెస్ట్ వాస్ పేయబుల్ ఆన్ ఫుల్ నామినల్ అమౌంట్ యాజ్ ఫ్రమ్ 1/7/1997. 1/7/1997 నుండి నామినల్ అమౌంట్ మీద మనము ఇంట్రెస్ట్ని పే చేయాలి. ఎంత ఇంట్రెస్ట్ని పే చేయాలి అంటే 6% ఇంట్రెస్ట్ని మనము పే చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఇచ్చారు మనకు? ఈ 6% ఏదైతే ఉందో దీన్ని మనము ఇంట్రెస్ట్గా చెప్తాం. డిబెంచర్స్ అనే పదానికి ముందర పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్ అని అర్థం. అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 15,000 డిబెంచర్స్. 15,000 డిబెంచర్స్ పైన మనము అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం. కానీ మనం ఇష్యూ చేసినటువంటి డిబెంచర్స్ అన్ని 10,000 డిబెంచర్స్ మాత్రమే. ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాము? 31st June రిసీవ్ చేసుకున్నాం. ఆల్ అలాట్మెంట్స్ వర్ మేడ్ ప్రపోర్షనేట్లీ. అన్ని అలాట్మెంట్స్ కూడా ప్రపోర్షనేట్గా చేయడం జరిగింది. ఓవర్ సబ్స్క్రిప్షన్స్ బీయింగ్ అప్లైడ్ టు ద బ్యాలెన్స్ డ్యూ ఆన్ అలాట్మెంట్. ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? 10,000 రావాల్సింది 15,000 వచ్చాయి. ఆ 5,000 ఎక్స్ట్రా ఏ డిబెంచర్స్ అయితే ఉన్నాయో వాటిని మనం ఓవర్ సబ్స్క్రిప్షన్స్గా చెప్తాం. ఆ ఓవర్ సబ్స్క్రిప్షన్ డిబెంచర్స్ ఏం చేస్తున్నాం? ఆ ఓవర్ సబ్స్క్రిప్షన్ డిబెంచర్స్ని అలాట్మెంట్కి అడ్జస్ట్ చేస్తున్నాం. ఎప్పుడు ఈ ప్రక్రియ జరిగింది? ఎప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాం అలాట్మెంట్కి? 31st 8 1997. ఓకేనా? ఆల్ సమ్స్ డ్యూ ఆన్ అలాట్మెంట్ వర్ రిసీవ్డ్ బై 14th 7 1997. ఇక్కడ అలాట్మెంట్ పైన మనకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ మొత్తం అమౌంట్ కూడా మనకి ఎప్పుడు వచ్చేసింది? 14/7 కాదు మాది, సారీ, 14th September 1997. Assuming the discount is to be written off evenly over the whole period. డిస్కౌంట్ ఏదైతే రిటర్న్ ఆఫ్ చేయాలో ఈ 95% పేయబుల్ అంటే 5% డిస్కౌంట్. ఆ 5%ని ఈవెన్గా అన్ని ఇయర్స్కి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అర్థం. ఓకేనా? నా
మనం ఇక్కడ రాయాల్సినటువంటివి ఓన్లీ జర్నల్ ఎంట్రీస్‌ని మాత్రమే మనం రికార్డ్ చేయాలి. ఆ జర్నల్ ఎంట్రీస్ కూడా దేనిలకి మనం రికార్డ్ చేయాలి? ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్‌కి, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇయర్ ఎండెడ్ 36/1998. 36/1998 వరకు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి ఎంత చేంజెస్ జరుగుతాయి, ఎంత అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి, వాటిని మాత్రమే అంతవరకు సంబంధించినటువంటి జర్నల్ ఎంట్రీస్‌ని మాత్రమే మనం ఇక్కడ నోట్ చేయాలి. సో స్టార్ట్ రైటింగ్ ద జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ in the books of స్పోర్ట్స్ లిమిటెడ్. మనం ఎవరి బుక్స్లో రాస్తున్నాము జర్నల్ ఎంట్రీస్? స్పోర్ట్స్ లిమిటెడ్ బుక్స్లో రాస్తున్నాం నా. యాజ్ యూజువల్గా జర్నల్ ఎంట్రీస్ నా బుక్స్ ఆఫ్ స్పోర్ట్స్ లిమిటెడ్. నెక్స్ట్ మనకి ఇంతవరకు చేసినటువంటి ప్రాబ్లమ్స్లో డేట్స్ లేవమ్మా, డేట్స్ ఇవ్వలేదు. మనం 1, 2, 3 పెట్టుకుంటూ వేసాం, కానీ ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో డేట్ ఇచ్చారు. మనకి ఫస్ట్ అప్లికేషన్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటున్నామో 31/7 రిసీవ్ చేసుకుంటాం. 31/7 ఇక్కడ నామినల్ అమౌంట్ ఆన్ ఫ్రమ్ 31/1/7/1997 అని ఉంది కదా పైన, కాబట్టి 31/7 మనము డిబెంచర్స్ ని రిసీవ్ చేసుకుంటున్నాం. 31/7 సో 1st జూలైన మనము 1997 మనము అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకుంటున్నాం. సో అప్లికేషన్స్ని డిబెంచర్స్కి గాను రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మనము ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఎంట్రీ ఏమని వస్తుంది మా? బ్యాంక్ అకౌంట్ డెటార్, బ్యాంక్ అకౌంట్ డెటార్ బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేస్తూ ఏ అకౌంట్ని మనం క్రెడిట్ చేయాలి మా? డిబెంచర్స్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డిబెంచర్స్ అకౌంట్. ఎందుకు? బీయింగ్ ఏం రిసీవ్ చేసుకుంటున్నాం ఇక్కడ? డిబెంచర్స్ అప్లికేషన్ మనీని రిసీవ్ చేసుకుంటున్నాం. సో బీయింగ్ ద డిబెంచర్స్ application money is received on any debentures మీద 15,000 debentures at rupees 10 each. సారీ అట్ రూపీస్, మనం ఇక్కడ అప్లికేషన్ మనీ కదా 6 రూపీస్ని రిసీవ్ చేసుకుంటున్నాం. సో అమౌంట్ ఎంత అవుతుంది? 15,000 ఇంటూ 6 రూపీస్. ఇంటూ 6 రూపీస్ అవుతుంది. సో టోటల్ 90,000. అలాగే
ఇక్కడ కూడా 90,000. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటి, డిబెంచర్స్ యొక్క అప్లికేషన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నందుకు గాను ఎంట్రీ రాస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్స్ అకౌంట్ being the debentures application money is received on 15,000 debentures at 6 rupees each. 6 rupees each. Okay. Next, ఏవైతే మనం డిబెంచర్స్ ని రిసీవ్ చేసుకున్నామో అన్ని డిబెంచర్స్ ని ఈ డిబెంచర్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ మనము అలాట్ చేస్తున్నామా అంటే అన్నిటినీ అలాట్ చేయట్లేదు. అన్నిటిని అలాట్ చేస్తున్నాము, 10,000 మాత్రమే అలాట్ చేస్తున్నాం 15,000లో. మిగతా 5,000 ఏం చేస్తున్నాము, అడ్జస్ట్ చేస్తున్నాం. దేనికి అడ్జస్ట్ చేస్తున్నాము, అలాట్మెంట్కి అడ్జస్ట్ చేస్తున్నాం. సో మామూలుగా సెకండ్ ఎంట్రీ ఏమొస్తుంది, డిబెంచర్స్ అకౌంట్ డేటా టు డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్కి టు 6% డిబెంచర్స్ అకౌంట్. ఇక్కడ టు డిబెంచర్స్ అప్లికేషన్ అకౌంట్. సో ఈ డిబెంచర్స్ అప్లికేషన్ అకౌంట్కి మామూలుగా సెకండ్ ఎంట్రీ ఏం చేస్తాము, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము, 6% డిబెంచర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే ఆగస్ట్ 31న ఏం చేస్తున్నాము, డిబెంచర్ అప్లికేషన్ మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. డిబెంచర్ అప్లికేషన్ అకౌంట్ దేనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, 6% బెంచర్స్, 6% డిబెంచర్స్ అకౌంట్. అలాగే ఇంకా ఏం చేయాలి, మనం ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. ఏ అమౌంట్ని అడ్జస్ట్ చేయాలి, ఓవర్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ని అడ్జస్ట్ చేయాలి. దాన్ని ఆ ఓవర్ సబ్స్క్రిప్షన్ని దేనికి అడ్జస్ట్ చేస్తున్నాము, డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్కి అడ్జస్ట్ చేస్తున్నాం. సో టు డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ అని రాస్తాం. ఓకేనా. సో ఇప్పుడు అమౌంట్స్ ఎలా వేయాలి, ఈ డిబెంచర్ అప్లికేషన్ దగ్గర టోటల్ 90,000 వేసేస్తాము. ఓకే. 6% డిబెంచర్స్కి మనం ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే 10,000 డిబెంచర్స్ ఈచ్ ₹6. దీన్ని మాత్రమే మనము ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామా, ఈ 60,000ని డిబెంచర్స్ అలాట్మెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇక్కడ 5,000 into 6. సో ఇక్కడ 30,000ని మనము అలాట్మెంట్కి అడ్జస్ట్ చేస్తున్నాం. ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నాము అర్థమైంది కదా. ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నాము, ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చిన అమౌంట్ని అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ డిబెంచర్స్ ఏం చేస్తున్నాము, ద డిబెంచర్ అప్లికేషన్ మనీ ఈస్ ట్రాన్స్ఫర్ టు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, డిబెంచర్స్ అకౌంట్ అండ్ the excess money is adjusted to debentures allotment account. ఎక్సెస్ మనీ ఏదైతే ఉందో దాన్ని
అడ్జస్ట్ చేస్తున్నాం. ఎక్కడికి అడ్జస్ట్ చేస్తున్నాము? అలాట్మెంట్ అకౌంట్కి అడ్జస్ట్ చేస్తున్నాం. తర్వాత 31/8/1997 మనకి ఏమవుతుంది? ఇక్కడ డిస్కౌంట్ నెక్స్ట్ ఎంట్రీ ఏం రాయాలి? జనరల్గా అలాట్మెంట్ మనీ డ్యూకి రాయాలి. అలాట్మెంట్ మనీ డ్యూకి ఎంట్రీ ఏమొస్తుంది? డిబెంచర్స్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు 6% డిబెంచర్స్ అకౌంట్ వస్తుంది అవునా? సో కానీ ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటది? డిస్కౌంట్ కానీ ప్రీమియం కానీ ఉంటే అవి ఇక్కడే వస్తాయి కదా. ప్రీమియం అయితే మనకి ప్రాఫిట్ లాభం కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నాము? క్రెడిట్ చేస్తున్నాం. ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే లాస్ నా లాసెస్ అన్ని కూడా అకౌంట్స్లో రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అవుతాయి. సో డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అవుతాయి కాబట్టి డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ని కూడా మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఓకేనా? సో ఎంట్రీ ఏమొస్తుంది? డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ discount on debentures account debtor to 6% debentures account. So let's write the entry debenture allotment account debtor. Okay. Discount on issue of debentures account debtor to 6% debentures account. ఇక్కడ అమౌంట్స్ ఏ విధంగా వేసుకోవాలి? సో డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ దగ్గర మనకి ఎక్సెస్ మనీ ఎంత ఉంది? మనక 6 రూపీస్ టోటల్ పార్ వాల్యూ 10 రూపీస్. దాంట్లో 10 రూపీస్లో అప్లికేషన్కి 6 రూపీస్ కట్టాం. మిగతాది అలాట్మెంట్కి. సో మిగతాది ఎంత అవుతుంది? 4 రూపీస్ అలాట్మెంట్కి రావాలి. ఇందులో నుంచి మనము 5%ని దేని కిందకి యూజ్ చేస్తున్నాము? డిస్కౌంట్గా వస్తుంది మనకి అవునా? సో 5% మనకి 10 రూపీస్లో 5% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది? 5 పైసే అవుతుంది. ఓకేనా? 10 రూపీస్లో 5% డిస్కౌంట్ అంటే 50 పైసే అవుతుంది. సారీ 5 పైసే కాదు 50 పైసే అవుతుంది. ఓకేనా? సో 50 పైసే పోగా ఓకే 10 రూపీస్లో 50 పైసే పోగా ఎంత అవుతుంది? 9.50. 9.50లో మనకు 6 రూపీస్ వచ్చేసింది. ఇంకెంత రావాలి? 3.50. సో ఆ 3.50ని మనకు అలాట్మెంట్ కిందకి వేస్తాం. ఓకే, 10,000 into 3.50. సో 10,000 into 3.50 చేస్తే మనకి 35,000. నెక్స్ట్ ఇక్కడ 10 రూపీస్ ఇంటూ 5/100 ఈక్వల్ టు 0.50. సో ఈ 0.50 ఇంటూ 10,000 చేస్తే మనకి 5,000. మొత్తం కలిపి 40,000. ఏమని రాయాలి? బీయింగ్ అలాట్మెంట్ డిబెంచర్ అలాట్మెంట్ మనీ డ్యూ
డ్యూ ఆన్ ఎన్ని డిబెంచర్స్ 10,000 debentures at rupees 3.50 per debenture and discount on issue of debentures taken into account. ఓకే, ఎంట్రీ అందరికి అర్థమైంది అనుకుంటాను. థర్డ్ ఎంట్రీ జనరల్గా అయితే డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ ఎటార్ టు డిబెంచర్స్ అకౌంట్ అని రాస్తాము. కానీ ఇక్కడ మనకి డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ వచ్చింది కాబట్టి డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ని కూడా కన్సిడర్ చేయాలి. డిస్కౌంట్ అనేది మనకి లాస్ కావడం వలన మనం దాన్ని ఏం చేస్తున్నాము, డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి మనము ఈ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ని డెబిట్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఏంటి, అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ గాను రాసుకుంటాం. మనము ప్రాబ్లంలో చూస్తే అలాట్మెంట్ మనీ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాము అంటే all sums due on allotment were received on 14th 9 1997. సో ఎప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాం అలాట్మెంట్ మనీ 14/9/1997 రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి 14/9/1997 ఇక్కడ ఎంట్రీ ఏం రాయాలి, బ్యాంక్ అకౌంట్ to debenture allotment account. సో ఎంత అమౌంట్ రావాలి మనకి, సెకండ్ ఎంట్రీలో రాసాం 35,000 రావాలి. దాంట్లో ఆల్రెడీ పైన మనకి అడ్జస్ట్ చేసిన అమౌంట్ ఉంది. ఎంత అడ్జస్ట్ చేసాం సెకండ్ ఎంట్రీలో చూసారంటే మీకు 2 డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ 30,000 కనపడుతుంది. సో ఆ 30,000 అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ 30,000 తీసేస్తే మనకి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ బ్యాలెన్సింగ్ అమౌంట్ని మాత్రమే మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. బ్యాలెన్సింగ్ అమౌంట్ ఎంత అవుతుందమ్మా, 5,000. నరేషన్ ఏం రాస్తాం, బీయింగ్ డిబెంచర్ అలాట్మెంట్ మనీ ఈజ్ రిసీవ్డ్. నెక్స్ట్ ఎంట్రీ ఏం చేయాలి, ఏం చెప్పారు పైన ప్రాబ్లంలో అంటే ఉన్నటువంటి డిస్కౌంట్ని టోటల్ 10 yearsకి సమభాగంగా పంచండి అని చెప్పారు. సో దానికోసం ఈ డిస్కౌంట్ని మనం దేని కిందకి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఉంటుంది. సో ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మూవ్ చేస్తాం డిస్కౌంట్ని. ఓకేనా, సో అందుకోసం 30th 7/1998 ఏం చేస్తాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ చేస్తాము టు count on issue of debentures account. ఎంత అమౌంట్ని మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే ఎంత చేయాలి అంటే మొత్తం మనకి ఎంత డిస్కౌంట్ అమౌంట్ ఎంత వచ్చింది, 5,000 వచ్చింది. ఓకేనా, మనము డిబెంచర్స్ని ఎప్పుడు రీపే చేస్తున్నాము,
2007లో రీపే చేస్తున్నాం. ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని కలెక్ట్ చేసుకున్నాం? 1997లో కలెక్ట్ చేసుకున్నాం. అంటే టోటల్‌గా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 10 ఇయర్స్ ఉన్నాయి. ఈక్వల్‌గా డివైడ్ చేయమన్నారు. కాబట్టి 5000/10. 5000/10 చేస్తే మనకి ఎంత అవుతదమ్మా? 500. బీయింగ్ ఏం చేస్తున్నాం ఇక్కడ? ద discount on issue of debentures is transferred to ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ దేనికి అంటే ప్రతి ఇయర్ కూడా మనం ఇంట్రెస్ట్ని పే చేయాలి. దేని మీద పే చేయాలి? డిబెంచర్స్ పైన ఇంట్రెస్ట్ని పే చేయాలి. ఎంత పే చేయాలి? ప్రాబ్లంలో ఇచ్చారు 6% డిబెంచర్స్ అన్నారు చూడండి. సో ఆ 6% డిబెంచర్స్ని మనము పే చేయాలి. సో ఇప్పుడు మనము ఇంట్రెస్ట్ని పే చేయాలి. ఎంత ఇంట్రెస్ట్ని పే చేయాలి అంటే 6% ఇంట్రెస్ట్ని మనము పే చేయాల్సి ఉంటుంది మా. సో 6% ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది? సో 6% పే చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ మనము. సో దానికి కానీ మనము ఎంట్రీ ఏం రాయాలి అంటే ఎప్పుడు పే చేస్తున్నాం మనము అంటే 30th పే చేయాలి. ఓకే, 30th జూలై 1998 పే చేయాలి. ఓకేనా? సో ఇంట్రెస్ట్ని మనం పే చేసినప్పుడు ఇంట్రెస్ట్ని మనము ట్రాన్స్ఫర్ చేయాలి. దేనికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి దేనికని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము? టు ఇంట్రెస్ట్ ఆన్ టు ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అకౌంట్. ఇక్కడ మొత్తము ఎంత అమౌంట్ మా? మొత్తం వచ్చేసి 10,000 డిబెంచర్స్ని ఫేస్ వాల్యూ ఎంత? 10 రూపీస్ ఈచ్, అంటే 1 lakh డిబెంచర్స్ అని అర్థం. మనం డిస్కౌంట్ని ఇక్కడ కన్సిడర్ చేయకూడదు మా. కాబట్టి 10,000 ఇంటూ 10 అంటే 1 lakh రూపీస్ డిబెంచర్స్. 1 lakh పైన 6% ఇంట్రెస్ట్ని పే చేయాలి. సో 10,000 ఇంటూ 6/100. మనము ఎప్పటి నుండి పే చేయాలి అంటే ఎప్పుడైతే అలాట్మెంట్ జరిగిందో అప్పటి నుండి పే చేయాలి. సో అలాట్మెంట్ ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్లో జరిగింది. సో సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు మాత్రమే మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ 10 months మాత్రమే వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకేనా? జూలై తీసుకోవద్దు, జూన్ వరకు మాత్రమే తీసుకోవాలి. అలా అంతవరకు తీసుకున్నప్పుడు మనకి ఎంత అవుతుంది? 10 months మాత్రమే అవుతుంది. సో 10 monthsకి మనము ఇంట్రెస్ట్ని పే చేస్తాం. ఇలా చేసినప్పుడు అమౌంట్ క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది అంటే 5,000 అవుతుంది.
సో 5,000 నరేషన్ ఏమని రాస్తాం బీయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ట్రాన్స్ఫర్ టు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓకే సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి మనము దేన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం So these are the entries. I hope you understood all the entries. ఇందులో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది రెండే రెండు ఒకటి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అనేది డిస్కౌంట్ అలాట్మెంట్ దగ్గరే వస్తుంది మనకి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అనేది లాస్ కాబట్టి ఎక్స్పెన్స్ కాబట్టి దాన్ని మనము డెబిట్ చేస్తున్నాము అలాగే ఇక్కడ లాస్ట్ లో ఆ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ని ఈక్వల్ పార్ట్స్ లో డివైడ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ని కూడా పే చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ని పే చేస్తున్నప్పుడు మనం ఏ అకౌంట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ అవుతుంది ఎందువల్ల డెబిట్ అవుతుంది అది ఇంట్రెస్ట్ ని పే చేస్తున్నాం కాబట్టి డెబిట్ అవుతుంది సో నామినల్ రూల్ ప్రకారం మనము ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ని క్రెడిట్ చేయడం జరుగుతుంది ఓకే ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ఇఫ్ అట్ ఆల్ దెర్ ఆర్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ